నమస్తే అండి. ఇప్పుడు మనం తరచుగా వింటున్న ఒక అనారోగ్య సమస్య ఏంటంటే తిమ్మిర్లు. కాళ్ళల్లో, ముఖ్యంగా చేతుల్లో ఒక్కోసారి ఆహ్, టింగ్లింగ్ సెన్సేషను, నమ్‌నెస్సు, తిమ్మిర్లు, ఏదైనా వస్తువుని చేతితో ఇలా పట్టుకున్నా గూడా గ్రిప్ సరిగ్గా ఉండకపోవడం, ఇలా బట్టలు ఇట్లా ఉతికిన తర్వాత పిండాలన్నా గూడా ఆహ్, గ్రిప్ సరిగ్గా రాకపోవడం, ఆ గ్లాస్ పట్టుకున్నా గూడా ఒక్కోసారి ఇలా షేకింగ్ లాగా రావడం. ఇవి మనం ఈ మధ్య కాలంలో తర్వాత కాళ్ళల్లో డిస్కలరేషన్ బ్లాక్ అయిపోవడం, ఒక వయసొచ్చిన తర్వాత కొంతమంది చూస్తున్నాం. బ్లాక్‌గా మారిపోతుంటాయి. అట్లాగే ఇంకో కొంతమందిలో వెరికోస్ వెయిన్స్ లాగా నరాలు, రక్తనాళాలు ఉబ్బడం ఇవన్నీ గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే నరాల సమస్యగా లేదా రక్త సరఫరాలో బ్లడ్ సర్క్యులేషన్‌లో వచ్చేటటువంటి సమస్యలుగా చెప్పాలి. ఈ సమస్యలు సరే వాటికి ఏ పేర్లున్నప్పటికి కూడా ఇప్పుడు కాళ్ళలో తిమ్మిర్లు గానీ, నమ్‌నెస్ గానీ, టింగ్లింగ్ సెన్సేషన్ గానీ, సూదులు గుచ్చినట్టు రావడం గానీ, ఇలా గ్రిప్ చేతుల్లో కోల్పోవడం గానీ, ఈ చేతుల్లో ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వేళ్ళలో పటుత్వం పోవడం గానీ, ఇవన్నీ చూస్తున్నాం అనుకున్నాం కదా! వాటికి ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్‌లో అది ఉన్నటువంటి పరిష్కార మార్గాలేంటి చూద్దాం. రక్త సరఫరా బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం ద్వారా నిజం చెప్పాలంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం ద్వారా చాలా వరకు వీటిని మనం పరిష్కారం చేయొచ్చు. దీనికి ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్‌లో కాళ్ళలోని ఒక పాయింట్ ఉంది. అది చాలా అద్భుతమైన పాయింటు. ఇప్పుడు ఇది ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ మోడల్ ఇది. చూసారు గదా! ఈ ఆ ప్రెషర్ పాయింట్ టింగ్లింగ్ సెన్సేషను, కాళ్ళల్లో సెన్సేషన్ పోవడము, నమ్‌నెస్ రావడము, తిమ్మిర్లు పట్టడము, ఇలా కాళ్ళు, వేలు కొంకర్లు పోవడము, ఇవన్నీ సమస్యలొస్తున్నాయి. అట్లాగే ఈ కాఫ్ మజిల్ పట్టేయడము, మజిల్ మజిల్ మజ్ మస్ మజిల్‌కి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా, బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించిన ఏ సమస్య ఉన్నా గూడా ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్, ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది చేతుల్లో తిమ్మిర్లున్నా గూడా పనిచేస్తుంది. చేతుల్లో పటుత్వం కోల్పోయినా పనిచేస్తుంది. ఇది ట్రై చేయండి. ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఇది 2 కాళ్ళలో కూడా ఉంది. ఇది బిగ్ టో అంటాం. బొటనవేలు. బిగ్ టోకు సెకండ్ టో ఇది. రెండో టో. ఈ మొదటి పెద్ద వేలు, రెండో వేలు మధ్యలో ఇలా కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఈ 2 కలిసే చోట ఈ గ్రూవ్ ఎక్కడైతే వెబ్ లాగా వస్తుంది ఇక్కడ. ఈ ఈ ఈ ఇప్పుడు ఈ వేలు ఒక దగ్గర కలుస్తాయి గదా! ఇలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ ఈ 2 కలిసే చోట ఈ వేలు ఇక్కడ ఉంటుంది పాయింట్. అదేంటంటే LIV2 అనే పాయింట్ ఇది. సో, ఇప్పుడు ఇది లివర్ మెరిడియన్‌లో పాయింట్ నంబర్ 2 LIV2 అన్నాం. అది బొటన వేలుకు, రెండో వేలుకు మధ్యలో ఆ వెబ్‌లో అలా వెనకొచ్చినప్పుడు ఆ వెబ్‌లో మళ్ళీ వైట్ పోర్షన్, డార్క్ పోర్షన్ మధ్యలో ఉంటుంది. ఇది విజువల్ చూస్తున్నారు కదా! బొమ్మ కూడా చూపిస్తున్నాము. అక్కడ మెల్లగా ఇలాంటి ఒక జిమితో గానీ, లేదంటే ఒక పెన్నుతో గానీ ఆ పాయింట్‌ని రెగ్యులర్‌గా రోజుకు 2 సార్లు చేసిన ప్రతిసారి ఒక నిమిషం పాటు నొక్కి వదిలి, నొక్కి వదిలి, నొక్కి వదిలి చేయొచ్చు. లేదా మెల్లగా నొక్కి ఇలా మెల్లగా నొక్కొచ్చు. లేదంటే సర్క్యులర్ మోషన్‌లో కూడా చేయొచ్చు. ఇది ప్రెషర్ చేయండి, మసాజ్ చేయండి సర్క్యులర్ మోషన్‌లో లేదా ప్రెస్ చేసి వదలండి. ప్రెస్ అండ్ లీవ్, ప్రెస్ అండ్ లీవ్ పద్ధతి అంటాము. ఇది 2 కాలాలు కూడా చేయొచ్చు. ఒకసారి ఒక పూట ఒక కాలు, ఇంకొక పూట ఇంకో కాలు కూడా చేయొచ్చు. లేదా 2 కాళ్ళు ఒకసారి చేయండి. 2 కాళ్ళలో కూడా ఇంకొకసారి చేయండి. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇలా గ్రాడ్యువల్ చేస్తూ పోతే అది 2 అద్భుతమైనటువంటి మూలకాలని ఆ పాయింట్ కలుపుతుంది. ఒకటి లివర్ అండ్ హా హార్ట్. ఎప్పుడైతే ఈ మజిల్స్‌ను, టెండాన్స్‌ని మొత్తం కంట్రోల్ చేసే పాయింటు అది శక్తి లివర్‌కు ఉంటుంది. కాబట్టి అక్కడ అది యాక్టివేట్ అవుతుంది. ఈ అగ్నితత్వం ఏం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఆ 2 గనక మనకు కరెక్ట్‌గా మనం రెండింటిని ప్రేరేపితం చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఈ నమ్‌నెస్సు, తిమ్మిర్లు అనేది ఆ పెద్ద సమస్య చాలా సులువుగా పరిష్కారం అవుతుంది. మనకే అనిపిస్తుంది. ఏంటి ఇలా నొక్కడం ద్వారా నమ్‌నెస్ పోతుందా? కాళ్ళలో సర్క్యులేషన్ పెరుగుతుందా? తిమ్మిర్లు పోతాయా? టింగ్లింగ్ సెన్సేషన్ పోతుందా? ఆ గోళ్ళు ఖరాబ్ అయిపోతున్నాయి. వాటన్నిటికి మళ్ళీ తిరిగి శక్తి వస్తుందా? అని అనుకుంటారు. కానీ వచ్చి తీరుతుంది. మీరు ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కోసం మనం ఏం తినాలంటే రుచుల లోపల వగరు అనే రుచిని మనం తినాలి. ఆహారం లోపల వగరు అనే రుచి ఎక్కడ ఉంటుంది? ఉసిరికాయ వగరు. ఉసిరికాయ ఉంది కదా! అది వగరు అనే రుచిలో ఉంటుంది. అర్థమైంది కదా! మామిడి కూడా కొంచెం వగరు ఉంటుంది. అట్లాగే
చేదు అంటే చేదు ఏముంటాయి, కాకరకాయలు చేదు ఉంటాయి, అట్లాగే మెంతులు చేదు ఉంటాయి. ఇట్లా ఒగరు చేదు ఉన్న ఈ పదార్థాలు రుచులు ఏం చేస్తాయంటే బ్లడ్ సర్క్యులేషన్లో ఈ రక్త ప్రసరణ పెంచడంలో ఉపయోగపడతాయి. నిజంగా ఈ చేదు లేదా ఒగరనే రుచి మన హృదయానికి మంచిది, మన రక్తనాళాలకు మంచిది, మన రక్త సరఫరాకు మంచిది. గుండె సంబంధించిన సమస్యలు రాకుండా ఈ రుచి మనల్ని కాపాడుతుంది. అందువల్ల మనం తక్కువగా తింటాం యాక్చువల్గా. మనం తినే రుచి ఏంటంటే స్పైసెస్, స్వీట్స్, తీపి పదార్థాలు తింటాం, మసాలాలు తింటాము. అట్లా కొంతమంది పులుపు కూడా తింటారు. చింతపండు సాంబార్లు, ప్రసాదాలు, చింతపండు సాంబారు, రసాలు లేదంటే పులిహోరలు ఇష్టపడతారు. కానీ తక్కువ మంది తినేది ఏంటంటే ఈ చేదు లేదా ఒగరనే పదార్థాలు. ఎందుకంటే అది ఇష్టం ఉండదు. కానీ అది మన గుండెకి మంచిది. కదా! అందుకనే ఆ గుండె ఆరోగ్యం కోసం ఇవన్నీ కూడా రక్త సరఫరా వల్ల వచ్చేటటువంటి సమస్యలుగానే మన ఆక్యుపంక్చర్ చెప్తుంది. ఇది ఆహారము, ఇది ఆక్యుప్రెషర్ పాయింటు, ఇది సమస్య. మీరు చేసి చూడండి. ఇది ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోండి. అద్భుతంగా ఈ సమస్య నుంచి చాలా తేలిగ్గా బయటపడొచ్చు. మీ అభిప్రాయాలు చెప్పండి. నమస్తే.